ఒక చిన్న కణం మన కంటికి కూడా కనిపించని ఆ కణంలోని కేంద్రకంలో ఉన్న డిఎన్ఏని బయటకు తీసి హ్మ్. ఒక దారంలా సాగదీస్తే అది దాదాపు 2 మీటర్ల పొడవుంటుంది. వావ్ 2 మీటర్లు. అవును. ఒక్కసారి ఊహించండి, మన శరీరంలో ఉన్న ట్రిలియన్ల కొద్ది కణాల్లోని డిఎన్ఏని మొత్తం కలిపితే ఇక్కడ నుండి సూర్యుడి దగ్గరికి వెళ్లి మళ్ళీ వెనక్కి రాగలగనంత పొడవుంటుంది. నిజంగా అద్భుతమైన లెక్క అది. కదా. కాని ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే, ఇంత పెద్ద కోడ్లో అంటే ఆ 3 బిలియన్ల అక్షరాల్లో కేవలం ఒకే ఒక అక్షరం తప్పు పడితే చాలు మొత్తం సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. అసలు ఇంత పెద్ద డేటాని మన కణాలెలా ప్యాక్ చేస్తున్నాయి, ఆ కోడ్ని ఎలా చదువుతున్నాయి? రైట్. అందులో వచ్చే చిన్న చిన్న టైపోస్ లేదా తప్పుల వల్ల కొన్ని తరాల పాటు వెంటాడే జెనెటిక్ వ్యాధులెలా వస్తున్నాయి? ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఈ మొత్తం డిఎన్ఏ మాన్యువల్ యొక్క ఆర్కిటెక్చర్ని డీకోడ్ చేద్దాం. మెడికల్ సోర్సెస్ నుండి ప్రతి చిన్న డీటెయిల్ని తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఈ డిఎన్ఏ అనే మాన్యువల్ కేవలం సమాచారాన్ని దాచుకునే ఒక స్టోరేజ్ డివైస్ మాత్రమే కాదు. ఇది ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుని కాపీ చేసుకునే ఒక డైనమిక్ లైబ్రరీ అండి. డైనమిక్ లైబ్రరీ, బాగా చెప్పారు. అవును. ముఖ్యంగా మనం మెడికల్ జెనెటిక్స్ కోణంలో చూసినప్పుడు ఈ కోడ్లో జరిగే చిన్న మార్పులు ఒక మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తాయా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ముందుగా ఆ ప్యాకేజింగ్ దగ్గరే మొదలు పెడదాం. 2 మీటర్ల దారాన్ని మైక్రోస్కోపిక్ కేంద్రకంలో పట్టించాలంటే దాన్ని మామూలుగా చుట్టేస్తే కుదరదు కదా. ఖచ్చితంగా అక్కడేదో ఒక స్పెషల్ మెకానిజం ఉండి తీరాలి. అవును. ఇక్కడే మనకు న్యూక్లియోజోమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. డిఎన్ఏ దారం అలా వదులుగా పడి ఉండదు. అది హిస్టోన్ ప్రోటీన్స్ అనే చిన్న చిన్న బంతుల చుట్టూ చుట్టబడి ఉంటుంది. ఓహో, హిస్టోన్ ప్రోటీన్స్. రైట్. ఒక కోర్లో 8 హిస్టోన్లు ఉంటాయి. H2A, H2B, H3 మరియు H4 అనే 4 రకాల ప్రోటీన్లు ఒక్కొక్కటి 2 చొప్పునుంటాయి. ఈ 8 చుట్టూ డిఎన్ఏ దారం టైట్గా చుట్టుకుంటుంది. ఓకే, అంటే ఆ 8 హిస్టోన్లు కలిపి ఒక స్పూల్లాగా, అంటే దారాన్ని చుట్టే స్పూల్లాగా పనిచేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ, స్పూల్లాగానే. మరి ఆ దారం స్పూల్ నుండి విడిపోయి జారిపోకుండా ఎలా ఉంటుంది? దానికేదైనా క్లిప్ లాంటిదుంటుందా? భలే అడిగారు. ఆ క్లిప్ పేరే H1 హిస్టోన్. ఇది ఆ 8 హిస్టోన్ల కోర్ లోపలుండొచ్చుమా, బయట ఉంటుంది. బయట ఉంటుందా? అవును. ఈ H1 హిస్టోన్ ఆ న్యూక్లియోజోమ్ బయట ఉండి దారాన్ని గట్టిగా పట్టుంచుతుంది. అంతేకాకుండా పక్కపక్కనే ఉన్న న్యూక్లియోజోమ్లను ఒకదానికొకటి దగ్గరగా లాగి క్రొమాటిన్ ఫైబర్ని మరింత టైట్గా ప్యాక్ చేయడానికి కూడా ఈ H1 చాలా కీలకం. సరే, ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతోంది. ఆ దారాన్ని అంత టైట్గా చుట్టేస్తే కోడెలా చదువుతారానా? అదే కదా. కణానికి ఏదైనా ప్రోటీన్ కావాల్సినప్పుడు ఆ కోడ్ని ఎలా చదువుతుంది? అంత గట్టిగా ప్యాక్ చేస్తే చదవడం కష్టం కదా. అవునండి. అందుకే మొత్తం డిఎన్ఏ ఎప్పుడూ ఒకేలా ప్యాక్ అయి ఉండదు. ఇక్కడ మనం 2 పదాల గురించి తెలుసుకోవాలి. ఒకటి హెట్రోక్రోమాటిన్, రెండోది యూక్రోమాటిన్. ఓకే, హెటెరోక్రోమాటిన్ మరియు యూక్రోమాటిన్. రైట్. హెట్రోక్రోమాటిన్ అంటే మీరిందాక చెప్పినట్టు చాలా గట్టిగా, టైట్గా ప్యాక్ చేయబడిన ప్రాంతం. ఇక్కడ డిఎన్ఏ దారంపై మిథైల్ గ్రూప్స్ ఎక్కువగా యాడ్ అయి ఉంటాయి. దీన్నే మిథైలేషన్ అంటారు కదా. అవును, మిథైలేషన్. మరియు హిస్టోన్లపై ఉన్న ఎసిటైల్ గ్రూప్స్ తొలగించబడతాయి. దీన్ని డీఎసిటైలేషన్ అంటారు. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతం ఒక తాళం వేసిన గదిలా మారిపోతుంది. ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ జరగదు. అంటే ఆ జన్యువులు సైలెంట్గా ఉంటాయన్నమాట. దానికొక మంచి ఉదాహరణ ఆడవారిలో ఉండే బార్బాడీ అని చదివాను. నిజమేనా? 100% నిజం. జన్యుపరంగా సాధారణమైన ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాని మగవారిలో ఒకటే ఉంటుంది కదా. అవును. ఆడవారిలో ఆ 2 ఎక్స్ క్రోమోజోమ్లు కూడా యాక్టివ్గా ఉంటే వాటి నుండి వచ్చే ప్రోటీన్ల డోస్ డబుల్ అయిపోయి ప్రాణాలకే ప్రమాదం. అరే అలాగా? అవునండి. అందుకే పిండం ఏర్పడే దశలోనే ఒక ఎక్స్ క్రోమోజోమ్ని పూర్తిగా గట్టిగా చుట్టేసి ఒక మూలన పడేస్తారు. ఆ ఇనాక్టివ్, కండెన్స్ అయిన క్రోమోజోమ్నే బార్బాడీ అంటారు. ఇది పూర్తిగా హెటెరోక్రోమాటిన్ అన్నమాట. వావ్, డబుల్ డోస్ రాకుండా ఒకదాన్ని షట్డౌన్ చేస్తోందన్నమాట నేచర్. మరి యూక్రోమాటిన్ అంటే దానికి రివర్స్ అయి ఉంటుంది కదా. కరెక్ట్. యూక్రోమాటిన్ అంటే కాస్త వదులుగా, ఫ్రీగా ఉన్న దారం. ఇక్కడ ఎసిటైలేషన్ ఎక్కువగా ఉండటం వల్ల దారం వదులవుతుంది. కాబట్టి ఎంజైమ్లు సులభంగా లోపలికి వెళ్లి కోడ్ని చదివి ట్రాన్స్క్రిప్షన్ చేయగలవు. అర్థమైంది. ఒక సెల్లోని ఒక మాన్యువల్ని చదవటం వరకు ఓకే.
కాని సెల్ డివిజన్ అంటే కణం రెండుగా విడిపోవాలి అంటే ఈ మొత్తం కోడ్ని కాపీ చేయాలి. అంతే కదా ఈ 3 బిలియన్ల అక్షరాల మాన్యువల్ని ఉన్నదున్నట్టుగా కాపీ చెయ్యాలి. 2 పేటల దారాన్ని విడదీసి కాపీ చేస్తున్నప్పుడు స్పీడ్ చాలా ముఖ్యం కదా. స్పీడెంత ముఖ్యమో ఖచ్చితత్వం కూడా అంతే ముఖ్యం. డిఎన్ఏ సింథసిస్ లేదా కాపింగ్ అనేది ఎప్పుడూ ఒకే ఒక డైరెక్షన్లో జరుగుతుంది. అదే 5' నుండి 3' డైరెక్షన్. 5' టు 3'. అవును. డిఎన్ఏ అనేది 2 స్ట్రాండ్స్ ఉన్న డబుల్ హెలిక్స్ కదా. దాన్ని విడదీసినప్పుడు ఒక స్ట్రాండ్ కరెక్ట్ డైరెక్షన్లోనే ఉంటుంది కాబట్టి దాని మీద కొత్త దారాన్ని నిరంతరంగా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. కానీ రెండో స్ట్రాండ్ రివర్స్లో ఉంటుంది. అరే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఆ రివర్స్లో ఉన్నదాన్ని 5' నుండి 3'కి ఎలా కాపీ చేస్తారు? వెనక్కి నడవలేరు కదా. హాహాహా, లేదు. అందుకే అక్కడ కాపీయింగ్ ముక్కలు ముక్కలుగా జరుగుతుంది. ఓహో ముక్కలుగానా. అవును. కొంచెం విడదీయడం, ఒక చిన్న ముక్కను కాపీ చేయడం, మళ్ళీ ఇంకొంచెం విడదీయడం, ఇంకో ముక్కను కాపీ చేయడం. ఈ ముక్కలనే ఒక జాకీ ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ స్ట్రాండ్ని లాగింగ్ స్ట్రాండ్ అంటారు. లాగింగ్ స్ట్రాండ్ రైట్. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. కాపీ చేయడం మొదలుపెట్టాలంటే పాలిమరేజ్కి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. దాన్ని ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అనే ఎంజైమ్ ఇస్తుంది. ఇదొక చిన్న ఆర్ఎన్ఏ ముక్కనక్కడ పెడుతుంది. దానిమీద పాలిమరేజ్ కొత్త డిఎన్ఏని అల్లుతుంది. ఆ తర్వాత డిఎన్ఏ లైగేజ్ వచ్చి ఆ ముక్కలన్నింటినీ కలుపుతుంది. అంటే లాగింగ్ స్ట్రాండ్ అనేది ఒక అతుకుల బొంతలాంటిదన్నమాట. ముందు ప్రైమర్ వేయాలి, తర్వాత ముక్కలు తిగించాలి. అయితే ఇంత స్పీడ్గా కాపీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తప్పులు జరుగుతాయి. అదే ఖచ్చితంగా ఎంజైమ్స్ తప్పులు చేస్తాయి కదా. ఆ తప్పు అక్షరాలను అలాగే వదిలేస్తారా ఏంటి? అలా వదిలేస్తే మనమంతా ఏనాడో క్యాన్సర్ బారిన పడవాళ్లం. అందుకే మన పాలిమరేజ్లకు ప్రూఫ్ రీడింగ్ ఎబిలిటీ ఉంటుంది. ప్రూఫ్ రీడింగా? లకు 3' నుండి 5' ఎగ్జోన్యూక్లియస్ సామర్థ్యం ఉంటుంది. అంటే ఏంటి? అంటే కాపీ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఒకవేళ తప్పు అక్షరం పడితే వెంటనే రివర్స్ గేర్ వేసి ఆ అక్షరాన్ని కట్ చేసి పారేసి మళ్ళీ సరైన అక్షరం వేసి ముందుకు వెళ్తాయి. భలే, ఇది మన కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కీ లాగా పనిచేస్తుందన్నమాట. అంతే అంతే. కానీ ముందు మీరొక మాట చెప్పారు. ఆ లాగింగ్ స్ట్రాండ్లో ఆ చిన్న చిన్న ముక్కలకు ముందు ఆర్ఎన్ఏ ప్రైమర్ని వాడతారని. మరి ఫైనల్ డిఎన్ఏలో ఆ ఆర్ఎన్ఏ ముక్కలు అలానే ఉండిపోతాయా? అస్సలు ఉండకూడదు. వాటిని తీసేయడానికే ప్రోకారియోట్స్లో డిఎన్ఏ పాలిమరైజ్ 1 అనే ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుంది. దానికి మాత్రమే 5' నుండి 3' ఎగ్జోన్యూక్లియస్ పవర్ ఉంటుంది. ఓహో, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లోనా? కరెక్ట్. ఇది ముందుకు వెళ్తూనే ఎదురుగా ఉన్న ఆ ఆర్ఎన్ఏ ప్రైమర్ను తినేస్తూ దాని ప్లేస్లో కరెక్ట్ అయిన డిఎన్ఏను వేసుకుంటూ పోతుంది. మరియు డ్యామేజ్ అయిన డిఎన్ఏలు కూడా రిపేర్ చేస్తుంది. వావ్, ఆ ప్రైమర్లని క్లీన్ చేయడానికి ఒక స్పెషల్ మెకానిజం ఉందన్నమాట. మరి యూకారియోట్స్లో అంటే మన మనుషుల్లో ఈ రెప్లికేషన్ ఇంత వేగంగా ఎలా జరుగుతుంది? మన జీనోమ్ చాలా పెద్దది కదా. మనలో పాలిమరేజ్ స్పీడ్ తక్కువే అయినా మనకు మల్టిపుల్ ఆరిజిన్స్ ఆఫ్ రెప్లికేషన్ ఉంటాయి. అంటే ఒకే దారంపై వందలాది చోట్ల ఒకేసారి కాపీ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే బహుళ కేంద్రాల ద్వారా పని విభజన జరుగుతుందన్నమాట. అవును. అందుకే ఫాస్ట్గా అయిపోతుంది. సరే, ఈ రెప్లికేషన్ ప్రాసెస్లో ఏమన్నా తేడా వస్తే? అప్పుడే తీవ్రమైన జెనెటిక్ వ్యాధులొస్తాయి. ఉదాహరణకు బ్లూమ్ సిండ్రోమ్ చూద్దాం. బ్లూమ్ సిండ్రోమ్. అవును. కాపీ చేయడానికి ముందు ఆ డబుల్ హెలిక్స్ను విడదీయాలి కదా. దానికి హెలికేజ్ అనే ఎంజైమ్ కావాలి. బ్లూమ్ సిండ్రోమ్లో ఈ హెలికేజ్ను ఎన్కోడ్ చేసే బిఎల్ఎం జీన్లో మ్యూటేషన్ వస్తుంది. ఇది ఆటోసోమల్ రెసెసివ్. అంటే దీనివల్ల డిఎన్ఏ సరిగ్గా విడిపోదా? అవును. డిఎన్ఏను సరిగ్గా విడదీయలేక క్రోమోజోమ్లు విరిగిపోయి అస్థిరంగా మారుతాయి. ఈ పిల్లల్లో పెరుగుదల లోపాలు, ముఖంలో అసాధారణతలు వస్తాయి. అయ్యో. అంతేకాదు, సూర్యరశ్మి పడితే చర్మంపై దద్దుర్లు మరియు రోగనిరోధక శక్తి లోపం కూడా వస్తాయి. క్రోమోజోమ్ అస్థిరత వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే కాపీ చేసే ఆ ఒక్క ఎంజైమ్ ఫెయిల్ అయితే మొత్తం బాడీ స్ట్రక్చర్ పాడవుతోందన్నమాట. సరే, రెప్లికేషన్లో కాకుండా ఒకవేళ ఏదైనా కెమికల్ వల్ల లేదా అప్రయత్నంగా మన డిఎన్ఏలో ఒకే ఒక్క బేస్ పాడైపోయిందనుకోండి, దాన్ని ఎలా రిపేర్ చేస్తారు? దానికి బేస్ ఎక్సిషన్ రిపేర్ అనే ఒక అద్భుతమైన సర్జికల్ స్ట్రైక్ మెకానిజం ఉంది. ఇది ఒక రిలే రేస్ లాగా ఉంటుంది. ముందుగా గ్లైకోసిలేసిస్ అనే ఎంజైమ్లు ఆ లోపభూయిష్టమైన బేస్ను పీకేస్తాయి. ఓకే, బేస్ని పీకేశారు అంటే అక్కడొక చిన్న గ్యాప్ వస్తుంది కదా. ఆ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్బోన్ని ఎలా కలుపుతారు?
ఆ ఖాళీ అయిన షుగర్ ఫాస్ఫేట్ ప్రదేశాన్ని ఎండోన్యూక్లియేజ్ మరియు లైయస్ అనే 2 ఎంజైమ్లు వచ్చి కట్ చేసి క్లీన్ చేస్తాయి. అప్పుడు DNA పాలిమరేజ్ వచ్చి ఆ ఖాళీ స్థానంలో సరైన న్యూక్లియోటైడ్ను ఉంచుతుంది. ఆ తర్వాత చివరగా లైగేజ్ ఎంజైమ్ వచ్చి గ్లూలాగా ఆ గ్యాప్ను పూర్తిగా సీల్ చేస్తుంది. 4 ఎంజైమ్స్ కలిసి ఒకే ఒక్క అక్షరాన్ని రిపేర్ చేస్తున్నాయంటే మన సెల్స్ ఎంత పర్ఫెక్షనిస్ట్స్లో కదా. కాని ఇన్ని రిపేర్లు జరుగుతున్నా మనమెందుకు ముసల్వాళ్లమవుతున్నాం? మన కణాలకు ఇక చాలు ఆపేద్దామని ఎవరు చెప్తారు? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే టెలోమియర్స్ సీన్లోకి వస్తాయి. మన క్రోమోజోముల చివరన TTAGGG అనే అక్షరాల రిపీట్స్ ఉంటాయి. వాటినే టెలోమియర్స్ అంటారు. TTAGGG? అవును, కణం విభజన చెందిన ప్రతిసారీ ఈ టెలోమియర్స్ కొంచెం కొంచెం కటైపోయి చిన్నవిగా మారిపోతుంటాయి. ఇవి మరీ చిన్నవిగా మారితే ఇక కణాలు చనిపోయే ప్రోగ్రాం మొదలవుతుంది. ఇదే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. అంటే ఈ టెలోమియర్స్ మన బూట్ల లేస్ల చివర నుండే ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివన్నమాట. ఆ క్యాప్ అరిగిపోతే లేస్ పాడైపోయినట్టే, కణం చనిపోతుంది. కానీ చెప్పండి. మన స్టెమ్ సెల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పటికీ విభజన చెందుతూనే ఉండాలి కదా. వాటికి క్యాప్స్ అరిగిపోవా? మీ బూట్లేస్ పోలిక పర్ఫెక్ట్ అండి. స్టెమ్ సెల్స్లో ఈ టెలోమియర్ క్యాప్స్ అరిగిపోకుండా ఉండటానికి టెలోమెరేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. టెలోమిరేస్? అవును, ఇది ఒక రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, అంటే RNA డిపెండెంట్ DNA పాలిమెరేస్ అన్నమాట. ఇది ఆ అరిగిపోయిన టెలోమియర్స్ను పొడిగిస్తుంది. అందుకే స్టెమ్ సెల్స్ ఎప్పటికీ విభజన చెందుతూనే ఉంటాయి. వాళ్లలో ఈ టెలోమిరేస్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈ టెలోమిరేస్ సరిగా పనిచెయ్యని వ్యాధులేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఉదాహరణకు డిస్కెరటోసిస్ కంజెనిటా. దీనిలో టెలోమెరేస్ సరిగా పనిచేయక టెలోమియర్స్ త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల త్వరగా విభజన చెందే కణాలు త్వరగా చనిపోతాయి. దీని లక్షణాలెలా ఉంటాయి? నోటిలో ల్యూకోప్లాకియా అంటే తెల్లటి మచ్చలు రావడం, డిస్ట్రోఫిక్ గోర్లు అంటే గోర్లు పాడవడం, బోన్ మ్యారో ఫెయిల్యూర్ మరియు పల్మనరీ ఫైబ్రోసిస్ లాంటివి వస్తాయి. అర్థమైంది. కానీ ఈ టెలోమెరెస్ కాన్సెప్ట్ వింటుంటే నాకు వేరే డౌటొస్తోంది. క్యాన్సర్ కణాలు కూడా ఇమ్మోర్టల్ గదా, అవి ఎప్పటికీ చనిపోకుండా పెరుగుతూనే ఉంటాయి. అంటే అవి మన టెలోమెరెస్ సిస్టమ్ని హైజాక్ చేస్తున్నాయా? మీరు క్యాన్సర్ వెనకున్న అతిపెద్ద కుట్రను పట్టుకున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందడానికి టెలోమిరేస్ యాక్టివిటీని విపరీతంగా పెంచుకుంటాయి. ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ లాంటి ట్యూమర్స్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. వావ్, భలే మాయ చేస్తాయి. అంతేకాదు, బ్రెయిన్ ట్యూమర్స్ బతకడానికి మరొక ట్రిక్ వాడతాయి. అవి హిస్టోన్ మాడిఫికేషన్ మరియు CpG మ్యుథైలేషన్ను వాడతాయి. అంటే ఇందాక మనం చెప్పుకున్న హెటిరోక్రోమాటిన్ కాన్సెప్ట్ని వాడుకుని జీన్స్ని స్విచ్ ఆఫ్ చేస్తాయన్నమాట. ఏ జీన్ని స్విచ్ ఆఫ్ చేస్తాయి? మనలో MGMT అనే ఒక జీన్ ఉంటుంది. ఇది DNA రిపేర్ ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ కణాలు ఆ జీన్ పక్కనున్న CpG రీజియన్ను మిథైలేట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాయి. ఇలా చేస్తే తమను ఎవరూ రిపేర్ చేయరని, తాము బతికేయచ్చు అని వాటి ఉద్దేశం. చాలా ఇంటెలిజెంట్. కాని డాక్టర్లు దీన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆ ఎంజైమ్ స్విచ్ ఆఫ్ అవడం ద్వారా ట్యూమర్ కణాలు ఆల్కైలేటింగ్ కీమోథెరపీకి చాలా సెన్సిటివ్గా మారిపోతాయి. అరే, తమను తాము కాపాడుకోవడానికి క్యాన్సర్ వేసిన మిథైలేషన్ ట్రిక్ వల్లే ఆ కణాలు మన కీమోథెరపీకి వీక్ అయిపోయాయన్నమాట. భలే ఉంది. అవును, మెడికల్ సైన్స్లో ఇదొక అద్భుతం. సరే, కణం తన DNAను కాపీ చేసుకుంది, రిపేర్ చేసుకుంది. ఇప్పుడు అసలైన పని, కణం విభజన జరగాలి. సగం సగంగా క్రోమోజోమ్స్ విడిపోవాలి కదా. అక్కడేమైనా తేడా జరిగితే, విడిపోకపోతే ఏమవుతుంది? ఆ పరిస్థితినే మనం నాన్ డిస్జంక్షన్ అంటాం. కణ విభజనలో క్రోమోజోమ్లు ఖచ్చితంగా విడిపోయి చెరో కణంలోకి వెళ్ళాలి. కానీ కొన్నిసార్లు అవి సరిగ్గా విడిపోవు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది మియోసిస్ 1లో హోమోలాగస్ క్రోమోజోమ్లు విడిపోకపోవడం వల్ల గానీ, లేదా మియోసిస్ 2 మరియు మైటోసిస్లో సిస్టర్ క్రోమాటిడ్స్ విడిపోకపోవడం వల్ల గానీ జరగవచ్చు. దీనివల్ల ఒక కణంలో క్రోమోజోమ్ ఎక్కువగా గానీ, తక్కువగా గానీ ఉంటుంది. దీన్నే ఎన్యూప్లోయిడీ అంటారు. అంటే 46కు బదులు 47 ఉండటం లాంటిది కదా. డౌన్ సిండ్రోమ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. ఖచ్చితంగా. డౌన్ సిండ్రోమ్లో ప్రధానంగా కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే జ్ఞాపకశక్తి లోపాలు, ఫేషియల్ డిస్మార్ఫిజం అంటే ముఖ కవళికల్లో మార్పులు మరియు గుండె లోపాలు కనిపిస్తాయి.
దీనికి ప్రధాన కారణమేంటి? 95% కేసులు ఈ నాన్ డిస్జంక్షన్ వల్ల వచ్చే అదనపు 21వ క్రోమోజోమ్ వల్లే వస్తాయి. దీన్నే ట్రైజోమీ 21 అంటారు. మిగతా తక్కువ శాతం అన్బ్యాలెన్స్డ్ రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్స్ లేదా ముజాయిసిజం వల్ల వస్తాయి. ఇప్పటివరకు మనం కాపీయింగ్, డివిజన్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి ఎలా వెళ్తాయి అనేది తెలుసుకోవాలి కదా? అవును, పారంపర్య వ్యాధులు అంటాం కదా వాటిని. దీంట్లో చాలా స్పష్టమైన గణిత శాస్త్రం దాగి ఉందంటారు. ఆ లెక్కలు కొంచెం సింప్లిఫై చేస్తారా? తప్పకుండా. ముందుగా ఆటోసోమల్ డామినెంట్ చూద్దాం. దీనిలో ఒక్క మ్యూటేట్ అయిన జీన్ కాపీ వచ్చినా వ్యాధి వచ్చేస్తుంది. ఉదాహరణకు ఆకోండ్రోప్లేజియా. ఆకోండ్రోప్లేజియా. అవును, ఇది FGFR3 జీన్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్ మ్యూటేషన్ వల్ల వస్తోంది. ప్రభావితమైన వారు ఎక్కువగా హెటెరోజైగస్గా ఉంటారు. కాబట్టి తమ పిల్లలకు ఈ మ్యూటేషన్ను బదిలీ చేసే అవకాశం 50% ఉంటుంది. ఓకే, 50%. మరి ఆటోసోమల్ రెసెసివ్ సంగతేంటి? ఇందులో వ్యాధి రావాలంటే ఖచ్చితంగా 2 మ్యూటెంట్ కాపీలు రావాలి. లక్షణాలు లేని 2 క్యారియర్ తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఇది వచ్చే అవకాశం 25% ఉంటుంది. దీనికి ఉదాహరణలేంటి? క్లాసికల్ గ్యాలక్టోసీమియా ఒక్క ఉదాహరణ. ఇది పుట్టిన కొద్ది రోజులకే కామెర్లు, వాంతులు మరియు హెపటోమెగలి అంటే కాలేయం పెరగడం లాంటి లక్షణాలతో వస్తుంది. ఇంకొక ఉదాహరణ సికిల్ సెల్ అనీమియా కదా. దీనిలో పదే పదే రక్తహీనత, కామెర్లు, చేతులు పాదాల్లో నొప్పితో కూడిన వాపు వస్తాయి కదా. అవును, సరిగ్గా చెప్పారు. ఇందులో క్యారియర్ పేరెంట్స్ నుండి పిల్లలు 25% ఎఫెక్ట్ అవుతారు, 50% క్యారియర్స్ అవుతారు. అంటే కనీసం ఒకలో మ్యూటెంట్ ఎల్ఎల్ వచ్చే అవకాశం 75% ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఫినైల్ కీటోనూరియా కదా. పసిపిల్లల్లో మేధోపరమైన వైకల్యం, నడకలో అసాధారణత, ఎగ్జీమా మరియు శరీరంలో మస్టీ వాసన వస్తాయి. దీనిలో కూడా హెటెరోజైగస్ పేరెంట్స్ నుండి వచ్చే అవకాశం 1/4 కదా. రైట్. ఇప్పుడు మీకు ముఖ్యమైన లెక్క చెప్తాను. ఒక ఆటోసోమల్ రెసెసివ్ వ్యాధి ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతనికి వ్యాధి ఏమీ లేని ఒక తోబుట్టు ఉన్నాడు. మరి ఆ తోబుట్టువు క్యారియర్ అయ్యే అవకాశం ఎంత? ఇది చాలా ఇంట్రెస్టింగ్ లెక్క. అంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు క్యారియర్స్. ఇక్కడ మనం వ్యాధి ఉన్న ఆప్షన్ని తీసేస్తే ఆ ఆరోగ్యవంతమైన తోబుట్టువు క్యారియర్ అయ్యే అవకాశం 2/3 కదా. ఎగ్జాక్ట్లీ 2/3. భలే పట్టుకున్నారు. ఇక X-లింక్డ్ రెసెసివ్ డిజార్డర్స్ విషయానికొస్తే ఇక్కడ ప్రభావితమైన మగవారు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతమైన కొడుకులను, క్యారియర్ కూతుర్లను కంటారు. ఓకే, ఎందుకంటే మగవారు కొడుకులకు కేవలం Y క్రోమోజోమ్ మాత్రమే ఇస్తారు కాబట్టి. కరెక్ట్. అదే క్యారియర్ అయిన ఆడవారికైతే వాళ్లకు 50% అవకాశం ప్రభావితమైన కొడుకులను లేదా క్యారియర్ కూతుర్లను కనడానికుంటుంది. G6PD లోపం అనేది కూడా ఇలానే వస్తుందా? ఇందులో ఆక్సిడెంట్ డ్రగ్స్ వాడితే ఎక్యూట్ హీమోలిటిక్ ఎనీమియా వస్తుంది కదా. అవును, అదే పద్ధతి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ లెక్క చూడండి. ఒక ప్రభావితమైన మగ వ్యక్తి ఉన్నాడు. అతనికొక ఆరోగ్యవంతమైన సోదరి ఉంది. ఆ సోదరికి ప్రభావితమైన బిడ్డ పుట్టే సంభావ్యత ఎంత? మగ వ్యక్తికి వ్యాధి ఉందంటే తల్లి క్యారియర్. తల్లి నుండి సోదరికి వచ్చే ఛాన్స్ 1/2. సోదరి నుండి బిడ్డకు 1/2. మళ్ళీ ఆ బిడ్డ మగపిల్లాడయ్యే ఛాన్స్ 1/2. సో మొత్తం మీద 1/8. అంతేనా? పర్ఫెక్ట్. 1/8 సంభావ్యత ఉంటుంది. జెనెటిక్స్లో ఇలాంటి లెక్కలు చాలా ఉంటాయి కదా. ఇక్కడ నాకు డౌట్ అండి. ఒక్క జన్యువు ఇన్ని లక్షణాలను ఎందుకు ప్రభావితం చేస్తుంది? అలాగే ఒకే వ్యాధి ఎందుకు రకరకాల జన్యువుల వల్ల వస్తుంది? మీరు అడిగింది ప్లియోట్రోపీ మరియు హెటెరోజెనిటీ గురించి. ఒకే జీన్ మ్యూటేషన్ వల్ల బహుళ లక్షణాలు రావడాన్ని ప్లియోట్రోపీ అంటారు. దాదాపు అన్ని సిండ్రోమిక్ జెనెటిక్ వ్యాధులు ఇలానే ఉంటాయి. మరి దానికి రివర్స్? వేరువేరు జెనెటిక్ లోకైలోని మ్యూటేషన్స్ వల్ల ఒకే రకమైన ఫీనోటైప్ రావడం లోకస్ హెటెరోజెనిటీ అంటారు. ఉదాహరణకు ఆల్బినిజం. ఓక్యులోక్యుటేనియస్ ఆల్బినిజం. అవును. ఇక్కడ ఇంకో విషయం, ఎల్లప్పుడూ వారసత్వం తండ్రి తల్లి ఇద్దరి నుండి రానక్కర్లేదు. కేవలం తల్లి నుండే వచ్చే లక్షణాలు కూడా ఉన్నాయి. వాటినే మైటోకాండ్రియల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఇవి మగవారి ద్వారా ఎప్పుడూ రావు. అవును, కంప్లీట్గా మెటర్నల్ ఇన్హెరిటెన్స్. మైటోకాండ్రియల్ కండరాల వ్యాధి, నాడీ వ్యవస్థ సమస్యలు, లాక్టిక్ యాసిడోసిస్ దీని లక్షణాలు. కండరాల బయాప్సీలో ర్యాగ్డ్ రెడ్ ఫైబర్స్ కనిపిస్తాయి. MELAS అంటే మెలాస్ అనేది ఒక మైటోకాండ్రియల్ సిండ్రోమ్ కదా. రైట్.
దీని తీవ్రత ఎందుకు మారుతుందంటే సాధారణ మరియు మ్యూటేటెడ్ మైటోకాండ్రియాలు సెల్ డివిజన్ సమయంలో ర్యాండమ్గా పంపిణీ అవుతాయి. దీన్నే హెటరోప్లాస్మీ అంటారు. హెటరోప్లాస్మీ. ఓకే, సింగిల్ జీన్ వ్యాధులు చూశాం. మరి మనకు కామన్గా వచ్చే హైపర్టెన్షన్ లేదా స్పైనల్ బైఫీడా లాంటివి ఎలా వస్తాయి? ఇవి మల్టీఫాక్టోరియల్ ఇన్హెరిటెన్స్ అండి. ఎన్నో జన్యువులు మరియు పర్యావరణ కారకాల ప్రభావంతో వస్తాయి. బంధుత్వం ఎంత దగ్గరైతే రిస్క్ అంత ఎక్కువ. ఒకే క్రోమోజోంపై దగ్గరగా ఉంటే జన్యువుల పరిస్థితేంటి? దాన్ని లింకేజ్ డిసీక్విలిబ్రియం అంటారు. రెండు అల్లీల్స్ ర్యాండమ్గా జతకట్టేదానికంటే ఎక్కువ లేదా తక్కువ సార్లు ఒకే గ్యామెట్లో వస్తే ఆ జన్యువులు చాలా దగ్గరగా ఉన్నాయని అర్థం. దానికి హెచ్ఎల్ఏ జీన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఇవి ఫారిన్ యాంటీజెన్స్పై రోగనిరోధక వ్యవస్థ స్పందించడానికి చాలా ముఖ్యం. అవును, ఈ జన్యువులన్నీ క్లస్టర్గా ఉంటాయి. క్రాసోవర్ రేటు చాలా తక్కువ. కాబట్టి పిల్లలు తల్లి నుండి ఒకటి, తండ్రి నుండి ఒక హ్యాప్లోటైప్ని తీసుకుంటారు. అంటే ఇద్దరు తోబుట్టువుల మధ్య హెచ్ఎల్ఏ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే అవకాశం 1/4 ఉంటుందన్నమాట. కరెక్ట్. వారసత్వంలో ఇంకో వింతైన హష్యం యాంటిసిపేషన్. హంటింగ్టన్ డిసీజ్లో కనిపిస్తుంది కదా ఇది. అవును, హెచ్టిటి జీన్పై ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ సంఖ్య పెరిగితే హంటింగ్టన్ డిజీజ్ వస్తుంది. రిపీట్ సంఖ్య ఎంత పెరిగితే అంత త్వరగా వ్యాధి వస్తుంది. ఇది సాధారణంగా తండ్రి ద్వారా వ్యాప్తి చెందినప్పుడు ఎక్కువగా జరుగుతుంది. దీన్నే యాంటిసిపేషన్ అంటారు. ఇన్ని వ్యాధులకు కారణమవుతున్న ఆ టైపోస్ అంటే ఆ తప్పులు అక్షరాల స్థాయిలో ఎలా ఉంటాయో చూద్దాం. ఇందులో ముఖ్యంగా 2 రకాలు చూద్దాం. ఒకటి ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్. ఫ్రేమ్ షిఫ్టా? అవును, జీన్ కోడింగ్ రీజన్లో బేస్ల తొలగింపు లేదా అదనంగా చేరడం జరిగినప్పుడు ఆ సంఖ్య 3తో భాగించబడకపోతే దాన్ని ఫ్రేమ్ షిఫ్ట్ అంటారు. ఇది మొత్తం జెనెటిక్ రీడింగ్ ఫ్రేమ్ను మార్చేసి అసలు పనికిరాని ప్రోటీన్ను తయారుచేస్తుంది. అంటే ఒక వాక్యంలో కేవలం ఒక అక్షరాన్ని తీసేస్తే ఆ తర్వాత ఉన్న పదాలన్నీ అర్థం లేకుండా మారిపోయినట్టు కదా. ఎగ్జాక్ట్లీ. డ్యూషన్ మస్కులార్ డిస్ట్రోఫీ ఇలానే వస్తుంది. దీనిలో చిన్న మగపిల్లలలో ప్రోగ్రెసివ్ ప్రాక్సిమల్ కండరాల బలహీనత వస్తుంది. ఇది డిస్ట్రోఫిన్ జీన్లో ఫ్రేమ్ షిఫ్ట్ లేదా నాన్సెన్స్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. మరి నాన్సెన్స్ మ్యూటేషన్స్ అంటే? ఇవి ఎంఆర్ఎన్ఏ కోడింగ్ సీక్వెన్స్లో అకాల స్టాప్ కోడాన్లను అంటే యుఏఏ, యుఏజీ, యుజిఏలను ప్రవేశపెడతాయి. త్వరగా ముగిసిపోయే ప్రోటీన్ వస్తుందన్నమాట. మరి ఈ డిఎన్ఏ మ్యూటేషన్స్ను డాక్టర్లు ఎలా గుర్తిస్తారు? దీనికోసం సదరన్ బ్లాటింగ్ అనే పద్ధతిని వాడతారు. సదరన్ బ్లాటింగ్. అవును, దీనిలో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ డైజెషన్ వాడతారు. తర్వాత ముక్కలను జెల్ ఎలక్ట్రోఫోరేసిస్ ద్వారా వేరుచేస్తారు. చివరగా లేబుల్ చేయబడిన డిఎన్ఏ ప్రోబ్తో జీన్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. వావ్, భలే ఉంటుంది ఈ ప్రాసెస్. సో లెట్స్ అన్పాక్ దిస్. ఈరోజు మనం ఈ మాన్యువల్ యొక్క చాలా విషయాలు తెలుసుకున్నాం. అవును, హిస్టోన్ స్పూల్స్పై డిఎన్ఏ ఎలా ప్యాక్ చేయబడుతుందో, పాలిమరేజ్లు దాన్ని 5' నుండి 3'కి ఎలా కాపీ చేస్తాయో, టెలోమియర్స్ వృద్ధాప్యాన్ని ఎలా నిర్దేశిస్తాయో మనం చూసాం. నాన్ డిస్జంక్షన్ వారసత్వ లెక్కలు కూడా. రైట్. మరియు ఒక చిన్న ఫ్రేమ్ షిఫ్ట్ తప్పు పారంపర్యంగా ఎలాంటి పెద్ద వ్యాధులకు దారితీస్తుందో ఈ మొత్తం మాన్యువల్ యొక్క విశ్లేషణను మనం చాలా డీప్గా చేశాం. ఖచ్చితంగా ఇవన్నీ చాలా క్రూషియల్ డీటెయిల్స్ కదా. అయితే చివరగా ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న. టెలోమెరేస్ క్యాన్సర్ కణాలకు మరియు స్టెమ్ సెల్స్కు అమరత్వాన్ని ఇస్తుందని మనకు అర్థమైంది. అలాగే సదరన్ బ్లాటింగ్ లాంటి పద్ధతులతో మనం మ్యూటేషన్స్ గుర్తించగలం. మరి ఒకవేళ క్యాన్సర్ను ప్రేరేపించకుండా సాధారణ కణాల్లో మాత్రమే టెలోమెరేజ్ను ఆన్ చేసే సీక్రెట్ కనుక మనం ఈ డిఎన్ఏ మాన్యువల్లో భవిష్యత్తులో కనుక్కుంటే అసలు మనిషికి వృద్ధాప్యం అనేది రాకుండా చేయగలమా? మనం జీవితకాలాన్ని శాశ్వతంగా పెంచగలమా? ఈ ప్రశ్నతో మన ఈ డీప్ డైవ్ విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.